హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. సమ్మర్ వచ్చేసింది కదండి. సో సమ్మర్లో ఎలాంటి విషయాలు అనేవి మనం తెలుసుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఈరోజు చూసేద్దాం. ఎవరైతే మొదటిసారిగా మన వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఈ మనం తెలుసుకోపోయే టాపిక్ ఏంటి అంటే సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అన్న విశేషాలు కూడా మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సమ్మర్ అంటే ఈ ఏడాది ఎక్కువగా ఎండలు అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. మనం ఎక్కువగా తేలికపాటి ఆహారం అనేది తీసుకోవడం మంచిదన్నమాట. సో ఎలాంటి అంటే ఫ్రూట్స్ కానివ్వచ్చు, ఏదా అంటే మసాలాలు లేని ఫుడ్ కానివ్వచ్చు, ఇలా తీసుకోవడం చాలా మంచిది. సో ఎక్కువ మంది ఎండకు వెళ్తూ ఉంటారు కాబట్టి డీహైడ్రేషన్కి కూడా లోనవుతూ ఉంటారు. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతిరోజు అంటే వాళ్ళనే కాదు ఎవరైనా సరే ప్రతిరోజు కూడా కనీసం 3-4 లీటర్ల నీరు అనేది తాగాల్సి ఉంటుంది. కొబ్బరి నీరు కానివ్వండి, బటర్ మిల్క్ కానివ్వండి, లెమన్ జ్యూస్ కానివ్వండి, పుదీనాతో చేసిన జ్యూస్ తాగడం ఇంకా మంచిదన్నమాట. సో తేలికపాటి ఆహారం కూడా తీసుకోవడం ఎంతో మంచిది. నీరు ఎక్కువగా ఉండే పండ్లు తినాలి. ఉదాహరణకి కర్బూజా, మస్క్ మిలన్, ద్రాక్ష అలాంటివన్నీ కూడా తీసుకోవడం చాలా మంచిది ఎండాకాలంలో. సో మసాలా అనేవి ఎక్కువగా కూడా తీసుకోకపోవడం చాలా మంచిది మన హెల్త్కి. మసాలా ఫుడ్స్, హెవీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కూడా తగ్గించాల్సి ఉంటుంది. సో ఎంతోమంది వర్క్ చేస్తూ ఉన్నారు ఈ కాలంలో. ఎవరికి కూడా వర్క్ చేంజ్ అయితే జరగడం లేదు. సో ప్రతి ఒక్కరూ వర్క్ చేస్తూ బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా బయటికి వెళ్ళేటప్పుడు సన్ ప్రొటెక్షన్ అనేది యూస్ చేయడం ఎంతో మంచిదన్నమాట. బయటికి వెళ్ళితే సన్ స్క్రీన్ తప్పనిసరిగా వేసుకోవాలి. SPF 30 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న క్రీమ్స్ వాడడం చాలా మంచిది. తల కప్పేలా క్యాప్, స్కార్ఫ్స్, గొడుగు వాడడం ఇంకా మంచిది. వ్యాయామం చేయాలి. సో వ్యాయామం అనేది ఏ టైంలో చేయాలి అంటారా? సో వ్యాయామం అనేది ఎక్కువగా ఎండగా ఉన్న టైంలో కాకుండా ఉదయాన్నే మరియు సాయంత్రం చేయడం ఎంతో మంచిదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఎండ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో కనుక యోగా చేసినా లేకపోతే ఇంకేమైనా వ్యాయామం చేసినా కానీ మన బాడీ అనేది ఎక్కువ అలసటికి ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలు తీసుకోవడం, స్ప్రౌట్స్ కానీ సలాడ్స్ వంటివి తీసుకోవడం ఎంతో మంచిది. మనం చూసుకున్నట్లయితే మన అమ్మమ్మలు కానివ్వండి, నానమ్మలు కానివ్వండి, లేకపోతే పల్లెటూర్లలో కానివ్వండి, ఎక్కువ మంది ఎండాకాలంలో గంజి అన్నం తింటూ ఉంటారు. అంటే రాత్రి వండిన అన్నంలో కొంచెం మజ్జిగ పోసుకోనో లేకపోతే అప్పుడే వండిన అన్నం నుంచి గంజి తీసుకోనో ఆ గంజిలో అన్నాన్ని వేసో ఆ విధంగా రాత్రంతా పెట్టిన అన్నాన్ని ఉదయాన్నే లేచి తింటూ ఉంటారనమాట. అది దాన్ని గంజి అన్నం అంటారు. బికాస్ అందరికీ తెలిసే ఉంటుంది గంజి అన్నం అంటే ఏంటో అనేది. సో ఇలాంటి గంజి అన్నం కానివ్వండి, పెరుగన్నం కానివ్వండి, ఇలాంటివి తినడం వల్ల శరీరానికి చాలా ఆరోగ్యాన్ని అనేవి ఇస్తాయి. పరిశోధనల్లో చేసినట్లుగా కూడా గంజి అన్నం కానీ మజ్జిగ అంటే రాత్రి నానబెట్టిన ఉదయాన్నే తినే మజ్జిగ అన్నంలో కూడా ఎన్నో ప్రోటీన్స్ ఉన్నట్టుగా, ఎంతో చల్లదానాన్ని పెంచే ప్రోటీన్స్ ఉన్నట్టుగా కూడా ఎన్నో పరిశోధనల్లో అయితే తేలాయి. సో మితంగా శీతల పానీయాలు కూడా తీసుకోవడం ఎంతో మంచిది. ఎండకి వెళ్తే ఖచ్చితంగా మనకి దాహం అనేది వేస్తూ ఉంటుంది. ఆ దాహం తట్టుకోలేక మనం ఏయో కూల్ డ్రింక్స్ అనేవి మనం తాగేస్తూ ఉంటాం. సో ఆ కూల్ డ్రింక్స్ అన్ని కూడా కొంత మేరకు తగ్గించుకొని ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగడం, ఏదైనా ఫ్రెష్ జ్యూస్ తాగడం అనేది చాలా మంచిదన్నమాట. సో ఆర్టిఫిషియల్ సోడాలు, ఫ్రిడ్జ్లో నుంచి నేరుగా తీసిన ఐస్ వాటర్ కూడా తగ్గిస్తే శరీరానికి చాలా మంచిది. వీటిని నేరుగా తీసుకోవడం వలన కూడా మనకి తలనొప్పి, జలుబు వచ్చే అవకాశాలు ఎంతో ఎక్కువగా ఉంటాయన్నమాట. మీకు తెలుసు కదండి, జలుబు వస్తే మాత్రం తగ్గదు. అది ఎండాకాలంలో ఒకవైపు ఎండలు మండిపోతూ ఉంటే ఒక పక్క జలుబు చేసిందంటే మాత్రం చాలా అంటే చాలా చిరాగ్గా ఉంటుంది. దీని నుంచి కూడా అందరూ కూడా తప్పించుకోవాల్సి ఉంటుంది. సో అందరూ కూడా ఫ్రిడ్జ్లో నుంచి నేరుగా తీసినవి కాకుండా అంటే కాసేపు తీసి బయట పెట్టి తర్వాత తీసుకోవడం చాలా మంచిది. వేడి వాతావరణంలో శరీరం అలసిపోయే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కనీసం 7-8 గంటల వరకు కూడా నిద్ర అనేది అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం ప్రజెంట్ కాలం చూసుకున్నట్లయితే ఉదయం అంతా పనిచేసేసి వస్తాం. అంటే అందరి గురించి చెప్పడం లేదు, కొంతమంది మాత్రం ఉదయం అంతా పనిచేసేసి వస్తాం, నైట్ అయ్యేసరికి పడుకుంటే 10 గంటలకు పడుకుంటే రాత్రి 2-3 అవుతున్నా కానీ ఫోన్ చూస్తూనే పడుకుంటూ ఉంటున్నారు. సో అందువల్ల నిద్ర కూడా చాలా తక్కువ అయిపోతుంది. మళ్ళీ ఉదయాన్నే లేచి ఉరికల పరిగెల జీవితం అయిపోతుంది. అందువల్ల నిద్ర టైమింగ్ అనేది తగ్గిపోవడం వల్ల కూడా ఆరోగ్యం అనేది చాలా దెబ్బతింటుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఎవరు చేయకండి. సో ఎండాకాలంలో అయితే ఖచ్చితంగా శరీరానికి నిద్ర అనేది అవసరం. సో ఆ నిద్ర అనేది కూడా కనీసం 7-8 గంటల వరకు కూడా ఉండే విధంగా మీరు చూసుకోవడం చాలా మంచిదన్నమాట. సో ఎండాకాలం రాగానే మనకి ఏమనిపిస్తుంది? ఐస్ క్రీమ్స్ తినాలనిపిస్తుంది, జ్యూసులు తాగాలనిపిస్తుంది. ఇవన్నీ కూడా మనకి అంటే ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ఇవన్నీ కూడా మనకి చేయాలనిపిస్తుంది. సో ఐస్ క్రీమ్ కానివ్వచ్చు, ఇంకేదైనా ఆర్టిఫిషియల్ జ్యూసులు కానివ్వచ్చు, అవన్నీ కూడా శరీరానికి ఎంతో హానిని కలిగిస్తూ ఉంటాయి. సో ఇలాంటి హాని కూడా ఏమీ కలగకుండా మీకు ఒక హెల్దీ అయిన ఒక టిప్ అయితే చెప్తూ ఉన్నాను. అదేంటో మీరు చూసేయండి. పుదీనా కానివ్వండి, తులసి కానివ్వండి, ఇవన్నీ కూడా
మనం నీళ్ళల్లో వేసుకొని అవి కానీ తాగినట్లయితే మన శరీరానికి ఎంతో బాగా పనిచేస్తుంది. ఈ గ్యాస్ ట్రబుల్ సమస్యలు కానివ్వండి, కడుపులో మంట కానివ్వండి, ఇవన్నీ కూడా తగ్గిపోయి ఎంతో హ్యాపీగా అయితే ఉండొచ్చు అనమాట. సో ఎక్కువగా సి విటమిన్ ఉండే పండ్లు తీసుకోవడం ఎంతో మంచిది. సి విటమిన్ ఉండే పండ్లు తీసుకోవడం ఎంతో మంచిది అనమాట. ఈ సి విటమిన్ ఎందులో ఉంటాయి? నిమ్మకాయ, మొసంబి, సంత్రా లాంటి పండ్లు ఒత్తిడిని తగ్గించడమే కాకుండా సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం కోసం బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఎండ వేడిమి నుంచి మనం ఏ విధంగా కూల్ అవ్వాలి, ఏ విధంగా తప్పించుకోవాలి అనేది మీకు ఈరోజు ఒక చిన్న టిప్ అనేది చెప్పేస్తాను. సో చిన్న రెసిపీ కూడా చెప్పేస్తాను, దాన్ని అయితే ఫాలో అయిపోయింది. ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఉన్న ఏంటి అంటే డీటాక్స్ నీళ్ళు అనమాట. ఎండ యొక్క వేడి నుంచి తప్పించుకోవడానికి మీకు ఇప్పుడు చిన్న టిప్ అయితే చెప్పేయబోతున్నాను. సో నోట్ చేసేసుకోండి. ఎక్కువగా మనకి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంటే ఏంటి అంటే డీటాక్స్ నీళ్ళు అనమాట. అది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే ఇప్పుడు మీకు చెప్పేస్తాను. మనకి కావాల్సిన వస్తువులు ఏంటంటే అంటే లెమన్, మింట్, జీలకర్ర, నీరు. లెమన్, మింట్, జీలకర్ర, నీరు కూడా మనకి కావాల్సి ఉంటుంది. కావాల్సిన పదార్థాలు అయితే ఇవి. సో వీటిని ఏ విధంగా చేయాలి అంటే లెమన్, మింట్, జీలకర్ర ఇవన్నీ కూడా మిక్సీలో వేసేసి అవన్నీ తీసుకొచ్చి నీళ్ళల్లో కలిపి తాగేస్తే ఎంతో మంచిదన్నమాట. రోజుకు ఒకసారైనా ఈ విధంగా తాగడం వల్ల లేదా స్మూతీగా చేసుకొని తాగడం వల్ల ద్వారా కూడా టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. అందువల్ల శరీరం ఎంతో ఎనర్జీగా ఉంటుంది. అదేవిధంగా కడుపుకు వచ్చే సమస్యలు కూడా అంటే గ్యాస్ ట్రబుల్ సమస్యలు కానివ్వండి, ఇంకేదన్నా ఇతర సమస్యలు కానివ్వండి అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. లెమన్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా బూస్ట్ ఇస్తుంది కదా శరీరానికి, సి విటమిన్ ఇస్తుంది కాబట్టి లెమన్ మనకి ఎంతో హ్యాపీగా ఉండే విధంగా చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మింట్ మీ అందరికీ తెలుసు, ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది. జీలకర్ర తెలుసు, జీలకర్ర కడుపులో ఉన్న సమస్యలన్నింటినీ కూడా తగ్గించేస్తుంది. అదేవిధంగా ఎండాకాలంలో నీరు తాగడం వల్ల కూడా మనకెన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ డీటాక్స్ నీరు అనేది చేసుకోవడం మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచేవి ఇంకేమిటో మనం చెప్పేసుకుందామా? సో ఇప్పుడైతే చూసేసేయండి. వేసవిలో పచ్చి వేరుశెనగ, వెల్లుల్లి ఇవన్నీ కూడా మనకి ఎంతో చల్లదనాన్ని అనేవి ఇస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే చల్లదనం కావాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా పచ్చి వేరుశెనగల్ని కొంచెం ఉడకపెట్టుకొని అయినా సరే, సలాడ్స్గా తిన్నా సరే వాళ్ళకి బాడీ అనేది కూల్ అవుతూ ఉంటుంది. చలి పదార్థాలు ఇవన్నీ కూడా కూలింగ్ ఫుడ్స్ అని కూడా మనకి ఇవి నేచురల్గా పనిచేస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా కూలింగ్ ఫుడ్స్ అని కూడా అంటూ ఉంటారు. మజ్జిగలో కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయ, వెల్లుల్లి వేసి తాగితే అది కడుపు జీర్ణాన్ని బాగా మెరుగుపరుస్తుంది. అబ్బా వింటుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదండి. సో మనకి తాగినా కూడా అంతే బాగుంటుంది అనమాట. మనం తాగడానికి బాగుంటుంది, అదేవిధంగా తాగిన తర్వాత బాడీ కూల్ అవుతుంది, అదేవిధంగా కడుపులో కూడా మనకి చల్లగా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనం మజ్జిగను కూడా ఎక్కువగా యూస్ చేయాల్సి ఉంటుంది ఈ సమ్మర్లో. సో సమ్మర్ అనగానే మనకి గుర్తొచ్చేది ఐస్ క్రీమ్స్ అనమాట. సో ఐస్ క్రీమ్ అనగానే మనకి నోట్లో లాలాజలం ఊరిపోద్ది కదండి. సో ఐస్ క్రీమ్స్ అనేవి కూడా ఈ సమ్మర్లో ఎక్కువగా అయితే తీసుకోకూడదు అనమాట. సో ఐస్ క్రీమ్కి బదులుగా మన స్వీట్ క్రేవింగ్స్ అనేవి ఏ విధంగా మనం తగ్గించుకోవచ్చు, సో ఈరోజు నేను ఈ వీడియోలో అయితే చెప్పేస్తానమాట. ఈ స్వీట్ క్రేవింగ్స్ని తగ్గించుకోవడానికి కూడా మనకి ఎన్నో రకాల హోమ్ మేడ్ ఫుడ్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. సో మన ఇంట్లోనే ఉండే యోగర్ట్ తోటి మన స్వీట్ క్రేవింగ్ అనేది తగ్గించుకోవచ్చు. ఆ యోగర్ట్ ఉంటుంది కదా, ఆ యోగర్ట్లో కొంచెం హనీ కలిపి తిన్నట్లయితే మన స్వీట్ క్రేవింగ్ అనేది వెంటనే తగ్గిపోతుంది అనమాట. ప్రోజెస్టెడ్ గ్రూప్స్, హోమ్ మేడ్ యోగర్ట్ విత్ హనీ వంటివి ట్రై చేయొచ్చు. మార్కెట్ ఐస్ క్రీమ్స్ వల్ల శరీర ఉష్ణోగ్రత అనేది ఒక్కసారిగా కూడా మారిపోతూ ఉంటుంది. అందువల్ల ఎంతో ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో మిల్లెట్స్ అనేవి మనందరికీ తెలుసు. మిల్లెట్స్ని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా తినాలి అన్న డౌట్స్ కూడా అందరికీ ఉంటూ ఉంటాయి. సో మిల్లెట్స్ అంటే ఏంటి అంటే సామలు, కొర్రలు, చిరుధాన్యాలు వంటివన్నీ కూడా మిల్లెట్స్ అంటారనమాట. ఈ ధాన్యాలన్నీ కూడా వేసవిలో ఒక్కొక్క విధంగా మనం చేసుకొని తింటే మనకి ఎంతో ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. మన శరీరం అనేది ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఇవన్నీ తేలికగా కూడా జీర్ణమైపోతాయి అన్నమాట. అందువల్ల బరువు తగ్గించడంలో కూడా ఇవి సహాయపడుతూ ఉంటాయి. సో మైండ్ హీల్ అండ్ స్ట్రెస్ కంట్రోల్ ఏ విధంగా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. వేసవి వేడి ఒత్తిడిని పెంచుతుంది. అందుకే ప్రతిరోజు ప్రాణాయామం, శీతల ప్రాణాయామం చేయడం ఎంతో బాగుంటుందన్నమాట. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయడం ద్వారా మెదడుకి శరీరానికి రిలీఫ్ ఉంటుంది. మనం సమ్మర్లో ఎక్కువగా చక్కెరను వాడేస్తూ ఉంటాం, అదేవిధంగా ఉప్పును కూడా వాడేస్తూ ఉంటాం. అది సమ్మర్ అనే కాదు, ఎప్పుడైనా సరే ఉప్పుని, చక్కెరని కొంతమంది ఎక్కువగా వాడేస్తూ ఉంటారు. అందువల్ల శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాట. ఉప్పు, చక్కెర కూడా ఎప్పుడు సమతుల్యంగా వాడుతూ ఉండాలి. వేసవిలో శరీరంలో సోడియం పోవడం వల్ల శరీరం అనేది ఎంతో నీరసంగా అయిపోతూ ఉంటుందన్నమాట. అందువల్ల ఓఆర్ఎస్ నీళ్ళు కూడా తాగొచ్చు, కానీ మితంగా మాత్రమే. అతి ఉప్పు లేదా అధిక చక్కెర తీసుకుంటే వాపులు లేదా డీహైడ్రేషన్ వస్తుంది.